హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటో మళ్ళీ చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి. ఇది తులసి మొక్క కండి. ఈ తులసి మొక్క దగ్గర పక్కనే చెట్టు వచ్చింది. ఇది ఎలా వచ్చిందో ఏంటో చెప్తాను ఇప్పుడు. నేనైతే ఇంట్లో కొంచెం పూజ దగ్గర తెచ్చిన నవధాన్యాలు ఉంటే వేసానండి. దాంట్లో అయితే కొన్ని చెట్లు ఉన్నాయి. ఇవి ఆర్గానిక్గా గాను చెట్లు వచ్చి మళ్ళీ చనిపోతే ఆ మట్టి ఎరువు కింద తయారవుద్దని చెప్పి నాకు తెలుసండి. అందుకోసమని వేసాను. ఈ చెట్లు అయితే వచ్చినాయండి. ఇది ఏం చెట్లు అయితే నాకు తెలుసు, మీకు కూడా తెలుసు అయితే కామెంట్ చేయండి. చూసారా కాయలు ఎలా ఉన్నాయో? కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం ఇదైతే ఇలా పాకుతుందండి. ఈ తులసి మొక్క చుట్టూ మొత్తానికి కూడా ఇలా అల్లుకుంది. ఇదిగోండి, ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ అల్లుకొని వెళ్ళిపోతుంది ఇది మొక్క. మీతో ఎప్పుడో చూపిద్దాం అనుకున్నాను మొక్క చిన్నగా ఉన్నప్పుడే, కానీ నేను పైకి రాలేకపోయాను. అందుకోసమని ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం అల్లేసుకుంది. దీనికైతే ఫ్లవరింగ్ వచ్చినాయి, కాయలు కూడా కాసేస్తున్నాయి. ఇదిగోండి కాయలు ఇలా ఉన్నాయి. ఇదిగోండి, కొన్ని కాయలు పచ్చిగా ఉన్నాయి, కొన్ని కాయలు ఏమో ఎండిపోయినాయి. గుత్తులు గుత్తులుగా కాసినాయండి కాయలు. ఇవన్నీ కాయలే. ఇలా అల్లుకున్న చెట్టు మొత్తం అంతా కాయలు ఉన్నాయండి. నాకైతే చూడడానికి బాగుంది. ఇలా నవధాన్యాల్లో వేసిన గింజపడి ఇంత త్రోట్ అయ్యి మొక్క ఇన్ని కాయలే కాస్తాయి అని అయితే నేనైతే ఊహించలేదు. ఇదిగోండి, ఎప్పటికప్పుడు వేస్తాం కానీ ఇవైతే అంత తొందరగా రావు. కానీ ఈసారి బాగా వచ్చింది. కొంత పెరిగాక చనిపోతాయి ఈ చెట్లు. కానీ ఒక్క చెట్టు అయితే చనిపోకుండా ఇలా చక్కగా పాకుతుంది. నేనైతే ఫస్ట్లో చూసి ఇది మినుము చెట్లు ఏమో పెసల చెట్లు అనుకున్నాను. కానీ కాదండి, ఇది ఇలా పాకిద్దంట మొత్తం. బాగుంది కదా. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అందుకే మీతో వీడియో షేర్ చేస్తున్నాను. దీని పేరేంటో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.